రాష్ట్ర సాధకులు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉరుసు ఆర్య సమాజ మందిరంలో వేద మంత్రోచ్చరణల మధ్య దేవయాగం చేసి కేక్ కట్ చేసి పండ్లు పంచారు. మంకీ ఫుడ్ కోర్ట్ లో మొక్కలు నాటారు. శరత్ మార్క్స్ విజన్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి 82 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కేర్ డయాబెటిస్ సెంటర్ ద్వారా 110 మందికి బీపీ షుగర్ పరీక్షలు చేశారు. కార్పొరేటర్ మరుపల్ల రవి మాట్లాడుతూ తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. यदस्य कर्मणो चिरीनिचं यत्वान्यूनमिहागणम् अग्निष्टाशिष्टः पृथिव्यां सर्वं शिष्टं शोतं करोति मे अग्नये शिष्टकृते सूतहुते सर्वप्रायचित्ताहुतीनां कामानां समर्थयित्रे सर्वाङ्गकामान् समर्थया इदमग्नये शिष्टकृते इदं ओम सर्वं वैपूर्णं स्वाहा ओम सर्वं वैपूर्णं स्वाहा ओम सर्वं वैपूर्णं स्वाहा वसो पवित्रमसहस्रदानं देवस्त्वा सविता पुनाथ वसो पवित्रेण शतदारेण सुप्ता कामदुःखः स्वाहा आत्मा जातवेदस्ते नेत्यस्ववर्धस्व चेतवर्धय चास्मा इदं परमात्मने इदं तत्सवितुर्वरे సునీత మీరు ఇట్రా సునీత మన సైడ్ నువ్వు ఇట్రా ఇట్లా ముందు ఇట్లా వెళ్ళిపోవాలి. అలాగే జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రజలకు పండ్లను కూడా పంపిణీ చేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలలో కంటిని ప్రసాదించడానికి కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందుకు మళ్ళీ గుర్తు చేసుకోవడానికి ఈరోజు
శరత్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మంకీ ఫుడ్ కోర్టులో కూడా వారి జన్మదిన సందర్భంగా మొక్కలను కూడా నాటడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం కోసం హానిషలు కష్టపడి తమ చావును సైతం లెక్క చేయకుండా పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం వల్లే ఈరోజు ప్రజలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. అటువంటి మహానుభావుని నేడు కొందరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా మిగతా నాయకులందరూ ఇలా అపార్థంగా మాట్లాడుకొని అనవసరంగా మాటలు మాట్లాడి ఆయన మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇవాళ మీ దేవయాగం చేయడం జరిగింది. ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏ రోజైతే ఆర్య సమాజం మందిరంలో దేవయాగం నిర్వహించినో ఇవాళ కట్టెలు ఏ విధంగా మాడైనాయో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కుట్రలు వారి యొక్క పార్టీ పన్నాగాలన్నీ కూడా మాడి మసైపోవాలని కూడా ఈ సందర్భంగా దానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి రాబో రోజులలో ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమంత్రి కావాలి. మరియు వారికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారి కుటుంబం అంటే ఇలా పార్టీ కార్యకర్తలందరూ మొత్తం ఇవాళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి రాబో రోజులలో ముఖ్యమంత్రి అయ్యేదాకా శ్రమించడానికి ఉపయోగపడాలని కూడా ఈ సందర్భంగా దేవుడిని ప్రార్థించడం జరిగింది.